నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నిరాడంబరంగా అపర గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క సేవయాత్ర అటవీ ఫల పుష్పాలతో స్వామివారి విగ్రహాలకు దమ్మక్క విగ్రహానికి నివేదన కడం ప్రాజెక్టులో మళ్లీ మొదటికొచ్చిన వరద నీటి పరిస్థితి పవర్ హౌస్ నుండి ఓవర్ఫ్లో అవుతున్న వరద నీరు ఎల్లంపల్లి నుంచి భారీగా వరద నీరు పారిశ్రామిక ప్రాంతం అతలాకుతలం కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు నాణ్యత లేని నిఘా కెమెరాలను వెంటనే మార్చండి కాచిరాజుగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ఇక డీటెయిల్స్ చూస్తే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో అపర గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క సేవాయాత్ర నిరాడంబరంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత భద్రాద్రి రామయ్యకు పూజలు చేశారు. 2014 సంవత్సరం నుంచి సేవాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి వరదల కారణంగా దమ్మక్క యాత్రను చాలా నిరాడంబరంగా అర్చకులు ఆలయ సిబ్బంది కొద్దిమంది గిరిజన పెద్దల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అటవీ ఫల పుష్పాలతో స్వామివారి విగ్రహాలకు దమ్మక్క విగ్రహానికి నివేదన చేశారు. అనంతరం బేడా మండపంలో జరిగిన స్వామివారి నిత్య కళ్యాణంలో ఆలయ ఈవో బి శివాజీ దంపతులు అర్చకులు సిబ్బంది గిరిజన పెద్దలు పాల్గొన్నారు. आसने विनियोगः अनंतासनाय नमः ओम नमस्य परब्रह्मणे परमात्मा देवता दैवी गायत्री चतः प्राणायामे विनियोगः कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण विभागे श्री रङ्गेश्वरदेशे गंगा गोदावरीयोर्मध्यदेशे दण्डकारण्ये श्री रामक्षेत्रे भद्राचल श्री सीतालक्ष्मणमेव श्रीरामचन्द्र स्वामिनः कैंकर्यरूपम् पूजा नमस्कारान् समर्पयामि
ఉందండి గజమాలని పక్క పెట్టండి. తీస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కడెం ప్రాజెక్టు పై నుంచి ఇన్ఫ్లో పెరుగుతుంది. పవర్ హౌస్ నుండి వరద నీరు ఓవర్ఫ్లో అవుతుంది. దీంతో ప్రాజెక్టు వరద నీటి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మైసమ్మ గుడి ఎడమ కాల్వ వద్ద గండి పడింది. దీంతో నీరు బయటికి వెళ్తుంది. ఈ కాల్వ కింద ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా కడెం గ్రామంలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ಮೂಡ ಕೂಲ್ತಾ ಕಚ್ಚಲ್ವಕ್ಕಿಂತ ಕೊಯ್ದು ಇಲ್ಲ ಅಂಜ ಹೊಡ್ಕೊಂಡು గత కొద్ది రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదలడంతో కోల్బెల్ట్ ప్రాంతం జలమయమైంది. గోదావరికని పట్టణ శివారు గోదావరి నది బ్రిడ్జి వరకు వరద నీటి ప్రవాహం చేరుకోవడంతో పరివాహక ప్రాంతంలోని కాలనీలు వరద నీటితో నిండుకున్నాయి. శివారు కాలనీలో ఉన్న కుటుంబాలను పోలీసులు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించి సదుపాయాలు కల్పిస్తున్నారు. సప్తగిరి కాలనీ, మల్కాపూర్, జనగామ శివార్లోని 200 కుటుంబాలను, బీసీ, ఎస్సీ హాస్టల్కు చెందిన 350 మంది విద్యార్థులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. కాగా గోదావరి నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు బయటికి రావద్దని ఏసీపీ గిరిప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే 100 నెంబర్కి కాల్ చేయాలని ఆయన సూచించారు. ఈరోజు మనకు రామగూడ కమిషనరేట్లో ఈ సప్తగిరి కాలనీ ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న బీసీ అండ్ ఎస్సీ ఈ బాలుర వసతి గృహం ఏదైతే ఉన్నదో దానిలో మొత్తం 370 మంది చిక్కుకోవడం జరిగింది. చుట్టూ వాటర్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం ఎక్స్పెక్ట్ చూస్తూ పెరగడం జరిగింది. దీనిలో భాగంగా మన మేయర్ గారు అనిల్ గారు మరియు డిప్యూటీ మేయర్ అభిషేక్ గారు మరియు మన కమిషనర్ గారు సుమన్ రావు గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు, మా ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్ గారు అంటే మిగతా అందరూ రెస్క్యూ చేయడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళిపోయి అంటే చూస్తూ మన కళ్ళ ముందే ఆల్మోస్ట్ ఆల్ అదేంటి మన ప్రహరీ కూడా నిండడం జరిగింది. ఈ రెండో వైపు ఈ వైపు నుంచి మాత్రం కొద్దిగా మనకు సౌలభ్యం దొరకడంతో ఇమీడియట్గా మన మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు వెరీ ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్లో దిగి
వాళ్ళు డెసిషన్ తీసుకొని అక్కడ చిన్న గోడను పలగొట్టి దాంట్లో నుంచి ఎస్సీ వాళ్ళని తీసుకొని వచ్చి మెయిన్ గోడను కూడా పలగొట్టి, ఎందుకంటే అన్ని వైపులా నీరు ఉండడం వల్ల వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మొత్తం 370 మంది అట్ ఏ టైం అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. వీళ్ళని మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకోపోవచ్చు. అదేవిధంగా సప్తగిరికాల కింది ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 7 నుంచి 8 అడుగుల వరకు నీరు రావడం జరిగింది. మన కళ్ళ ముందే చూస్తుంటే ఇప్పటికి ఇంకా పెరుగుతూనే ఉన్నది. దాంట్లో కూడా ఉన్న 5-6 ఫ్యామిలీలని బాగా రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకా 4-5 ఉన్నారు. అది చాలా లోపల ఉండడం వల్ల ఇప్పుడు 4-5 మన పడవలు అంటే తెప్పలు కూడా తేవడం జరిగింది. వాళ్ళని కూడా తీయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం కాచిరాజగూడెంలో ఏర్పాటు చేసిన నాణ్యత లేని నిఘా కెమెరాలను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో మురుగునీరు, బురద ఎక్కడికక్కడ పేరుకుపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వారు తెలిపారు. ఏసీపీ గారు వచ్చిన రోజు సీసీ కెమెరాలు ఒక బాక్స్ అనేది లేదు. ఆ రోజు ఆ వైర్లు తెగి మామూలుగా రిపేర్లో ఉండి క్లారిటీ అయితే లేదు ఆ రోజు వాస్తవానికి. సార్ ఏం చెప్పారంటే దీన్ని క్లారిటీ వచ్చేటట్టు చూడండి, ఈ క్లారిటీ ఉంటే పనికిరావని చెప్పేసి అన్నారు. వాటిని మనోళ్ళు మళ్ళీ సీసీ కెమెరాలు ఆ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసిన తర్వాత ఓకే పర్లేదు, నైట్ విజన్ కొంచెం అంత లైట్ ఫోకసింగ్ ఉంది అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా వాటికి ఇంకా పేమెంట్ చేయలేదు, వాటికి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి, అప్గ్రేడేషన్ అనేది జరుగుతూనే ఉంది. నచ్చకపోతే మార్చుకోవాలి అనేది పాలకవర్గం దాని మీద బట్టి మనం చేయాలంటే చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇచ్చిన దానికి మనం పేమెంట్ చేయలేదు. ప్లస్ ఫస్ట్ వచ్చిన దానికి ఫస్ట్ ఏసీపీ గారు ఓపెనింగ్ చేసే టైంలో ఓపెనింగ్ చేయాలని చెప్పేసి చేంజ్ చేసే టైంలో సీసీ కెమెరాలో టెక్నికల్గా బాక్స్ ఒకటి డేటా బాక్స్ సంథింగ్ ఒకటి ఉంటుందట, ఆ కార్డు లేకపోవడం వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. తర్వాత వచ్చి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇంతవరకు ప్రస్తుతానికైతే మంచిగా నడుస్తున్నాయి. ఇంకా క్లారిటీ కావాలంటే దాన్ని బట్టి మనం గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఆ బడ్జెట్ బట్టి మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు. క్లియర్గా దృష్టి తీసుకొచ్చిన క్లియర్గా అప్పుడు వరద ప్రమాదంలో జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గల్లంతైన ప్రాంతాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీపీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. రాయకల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలను కాపాడే నిమిత్తం న్యూస్ కవరేజ్కి వెళ్లిన జమీర్ రామోజీపేట్ భూపత్పూర్ వద్ద రోడ్డులో కారుతో గల్లంతైన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిధులతో కలిసి పరిశీలించి సహాయక చర్యలపై సమీక్షించారు.
వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి నష్టపోయిన నిరాశ్రయులను వెంటనే ఆదుకోవాలని పెద్దంపేట్ మాజీ ఎంపీటీసీ POW పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి డిమాండ్ చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో CPI-ML న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ కమిటీ సభ్యులతో కలిసి భారీ వర్షాలకు అతలాకుతలమైన కుటుంబాలను పరామర్శించారు. మాట్లాడు నువ్వు మాట్లాడేట మరి పెద్దంపేట గ్రామంలో బోయపోతు రాజన్న అనే అన్న వాళ్ళ ఇంట్లో గత 3 రోజుల నుండి సగం గోడకు పైగా మొత్తం నీళ్లు నిలిచి బట్టలు, బోళ్ళు, బియ్యము, ఆహార పదార్థాలన్నీ కూడా మునిగిపోయినాయి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు వీరికి ఎలాంటి సహాయం అందజేయలేదు. తక్షణమే వీరికి ఆహార పదార్థాలు అందించాలి, ఆర్థికంగా వీళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా పక్కా ఇల్లు కూడా నిర్మించాలని ప్రగతిశీల మహిళా సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్ర గ్రామ నదిపై నిర్మిస్తున్న వంతెనలు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రజలు గమ్యస్థానానికి చేరాలంటే గగనతరంగా మారింది. నది ఉధృతి తగ్గకపోవడంతో కొందరు సాహసం చేసి తాడు సహాయంతో నదిని దాటుతున్నారు. అయితే అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. डोजर खोद में नहीं जो कोनो धार से होता खड्डा अच्छा होता है। आते कम पानी सर TVS లో న్యూ మోడల్ రోనిన్ను మార్కెట్లోకి వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి విడుదల చేశారు. ములుగు రోడ్డులోని షోరూంలో తెలంగాణ వ్యాప్తంగా మొట్టమొదటిసారి TVS రోనిన్ 225cc మోడల్ 2 వీలర్ను మార్కెట్లోకి ఆమె విడుదల చేశారు. టీమ్ లీడర్ రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోనిన్ ప్రత్యేకతలు వివరించారు. ఈ కార్యక్రమంలో గండ్ర గౌతమ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర అభిలాష్ రెడ్డి, గండ్ర సాయి కృష్ణారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ నాగపూరి వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మేడం ఒకసారి పట్టుకోరా మేడం ఒకసారి పట్టుకోరా అడ్రస్ చేయాలి. టీవీఎస్ షోరూంలో మరి కొత్తగా వచ్చినటువంటి రోనిన్ బండిని ఈరోజు మరి లాంచ్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసి ఈ షోరూమ్ స్టార్ట్ చేసి మేము దాదాపుగా 8 months అవుతుంది. మంచి మరి ఇక్కడ సేల్స్ ఉంది. ఈరోజు ఎన్ని షోరూమ్స్ ఉన్నప్పటికీ కూడా మరి గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, అందరూ కూడా మరి బండ్లు వాడకం ఎక్కువైంది కాబట్టి మంచి సేల్స్ ఉంది. మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి మరి స్టాఫ్ కానివ్వండి, అభిలాష్ రెడ్డి మరి అందరూ కూడా బాగా చక్కగా నడుపుతూ ఉన్నారు. మరి కొత్తగా వచ్చినటువంటి బండి గురించి దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. తప్పకుండా ఈరోజు ఇంటికి ఒక కారుతో పాటు ఇంటికి ఒక 2-wheeler కూడా కొనుక్కోవడం అనువైతీలాగా మరి జరుగుతూ ఉంది. బాగా దీన్ని ఇంకా కొత్తగా వచ్చినటువంటి బండిని బాగా వాడుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రాధాన్యత ఏంటి? టీవీఎస్ కొత్తగా లాంచ్ చేయాలి సార్. టీవీఎస్ 225cc వెహికల్, ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలై వీల్స్, 9 spokes అలై వీల్స్, డబల్ డిస్క్, డబల్ ఛానల్. దీంట్లో 4 వేరియంట్స్ అవైలబుల్ ఉంటాయి సార్. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ 2 modes అవైలబుల్ ఉంటాయి. దీనివల్ల మన పికప్ రేషియో అలాంటివి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ దీంట్లో ఏంటంటే గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్, ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B ఓడోమీటర్స్, 3 motors. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ సమ్మయ్య, ఎంఆర్ఓ రాజేశ్వరి, టౌన్ సిఐ రామచంద్రరావు, ఎస్ఐలు రామ్మోహన్, యూనిస్, ఎలక్ట్రిసిటీ సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జమ్మికుంట పరిసర ప్రాంత కుంటలు, చెరువులను పరిశీలించి ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఒక్క ఫోటో ఏమన్నారు? అమెరికా న్యూజెర్సీ నగరంలో జరిగిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా ఏఐసిసి సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని జై భారత్ అంటూ నినదిస్తూ చాటి చెప్పారు. జాతీయ గీతాలాపనలు, ఆటపాటలతో చిన్నారులు పెద్దలందరితో కలిసి చిందులు వేసి అమెరికా ప్రవాస భారతీయులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు అమెరికాలో ఇండిపెండెన్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. భగవాన్ రెడ్డి గారి గృహంలో ఇక్కడ పెద్ద ఎత్తున అమెరికన్ అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా మిత్రులు భగవాన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి మిత్ర బృందానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ స్థిరపడ్డటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఈ అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు అక్క ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని చెప్పి ఆర్థికంగా దినదరాభివృద్ధి జరగాలని చెప్పి మరొక సంవత్సరం జూలై 4th రోజు నాడు మళ్ళీ కుటుంబాల్లో చిరునవ్వు చిందించాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా అమెరికా స్వాతంత్ర దినోత్సవంలో ప్రతి సంవత్సరం పాల్గొనే అవకాశం కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరాడంబరంగా అపర గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క సేవయాత్ర. అటవీ ఫల పుష్పాలతో స్వామివారి విగ్రహాలకు దమ్మక్క విగ్రహానికి నివేదన. కడం ప్రాజెక్టులో మళ్లీ మొదటికొచ్చిన వరద నీటి పరిస్థితి. పవర్ హౌస్ నుండి ఓవర్ఫ్లో అవుతున్న వరద నీరు. ఎల్లంపల్లి నుంచి భారీగా వరద నీరు. పారిశ్రామిక ప్రాంతం అతలాకుతలం. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. నాణ్యత లేని నిఘా కెమెరాలను వెంటనే మార్చండి. కాచిరాజుగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.